హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నయాన పాలు తాగరు కానీ భయాన విషమైన తాగుతారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇచ్చారని మీకు తెలిసి ఉండదులే. పార్టీ పెట్టే ముందు, విలీనం చేసిన తర్వాత, పవర్ బాబు పొత్తు పెట్టుకున్నప్పుడు, విలీనం చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎలక్షన్ల కంటే ముందు చిరంజీవి గారికి అవార్డులు పరిగెత్తుకుంటూ వస్తాయి. అదేం విచిత్రమో మరి. అందుకే ఆయన విలీనం చేసిన స్కామ్ గ్రేస్ పార్టీ అధికారంలో ఉండి గద్దర్ అవార్డులు ఇస్తూ మనం బరంపురం అని ఆయనకి ఒక ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసింది. ఇక ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మైకు తీసుకొని కాసేపు స్పీకాడు. సద్ది కంటే ఊరగాయ ఘనమన్నట్టు ఎవరి పేరు మీద అవార్డు తీసుకున్నాడో ఆయన గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా అవార్డు ఇచ్చిన వాళ్ళకి చిడతలు వాయించాడు. తిరుపతి మజ్జిగకొచ్చి పాడెబర్యని బేరమాడినట్లు ఆ అవార్డు తీసుకొని వాళ్ళకి భజన చేసి వెళ్లకుండా పక్క రాష్ట్రం అని సంబోధిస్తూ ఇక్కడ కూడా ఒక 10 అవార్డులు ఇచ్చి ఆదుకోండి అన్నాడు. కడుపు నిండిన వానికి గారెలు చేదు అన్నట్టు 4 సినిమాలాడి 4 డబ్బులు సంపాదించుకునేసరికి పుట్టిన రాష్ట్రం పొరుగు రాష్ట్రం అయిపోయింది. పక్క రాష్ట్రం అనుకుంటే నేను పుట్టిన రాష్ట్రం, లేదంటే ఇంకో తెలుగు రాష్ట్రం మా ఏపీ అనొచ్చు కదా. అంటే తెలంగాణలో ఉంటే తెలంగాణ వాడివి అయిపోతావా? పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది ఆంధ్రాలో, స్టార్ అయ్యింది ఆంధ్రాలో, పార్టీ పెట్టి నాకించింది ఆంధ్రాలో, 17 సీట్లు ఇస్తే పంగనామాలు పెట్టింది ఆంధ్రాలో, విలీనం చేసి తెలంగాణలో ఉంటే పుట్టిన రాష్ట్రం పక్క రాష్ట్రం అయిపోతుందా? తిరుపతికి పోతే తురక దాసరవుతాడా? కాదు కదా. అయినా మీ ఆస్తులు ఉండేది తెలంగాణలో, ట్యాక్స్ కట్టేది తెలంగాణకి, సినిమాలు తీసేది అక్కడే, స్టూడియోలు అక్కడే ఉన్నాయి. మీ వల్ల ఆంధ్రాకి టికెట్ బొక్క తప్ప పావల కూడా ఆదాయం లేదు. అలాంటప్పుడు జనాల సొమ్ముతో మీకెందుకు అవార్డులు ఇవ్వాలి? దిశమ్మల వాడిని దిగంబరుడు బట్ట అడిగాడంట, అట్టుంది. ఇదంతా ఏం లేదు, అవార్డు ఇచ్చారు. వాళ్ళని ఏమని పొగడాలో అర్థం కాక వచ్చిన తిప్పలు ఇవన్నీ. పక్క రాష్ట్రం వాళ్ళకి నీతులు చెప్పే బదులు నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా ఎందుకు మార్చారు అని గట్టిగా ప్రశ్నించవచ్చు కదా. అసలు గద్దర్కి సినిమా రంగానికి సంబంధం ఏంటి? గద్దర్ నేపథ్యం ఏంటి? విప్లవం, పోరాటాలు, జానపదాలు, దాడులు, నిరసనలు, నిరాహార దీక్షలు, ఇది ఆయన జీవితం. అసలు సంబంధమే లేని సినీ పరిశ్రమకి ఆయన పేరు పెట్టడం ఏంటి అని అడగొచ్చు కదా ఈ పెద్ద మనిషి. అడగడు. ఏ రోటి కాడ ఆ రోటి పచ్చడి దంచుతాడు. ఏమన్నా అంటే మన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, తేడా వస్తే హైడ్రా దెబ్బకి డీహైడ్రేట్ అయిపోవాల్సి ఉంటుంది. పైగా మాస్టారు పెద్ద అవకాశవాది. తనకు మేలు జరిగితే చాలు, మొదటి నుంచి ఇంతే. ఏమన్నంటే పిఆర్ టీమ్స్ ఉలిక్కి పడతాయి. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. జగన్ మామయ్యకి భయపడి 3 రాజధానులకి 30 సార్లు సపోర్ట్ చేశాడు. అమరావతి రైతులు ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తుంటే చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. ఇస్తే జగన్ మామయ్య విశ్వరూపం చూపిస్తాడు కదా. తమ్ముడు పవర్ బాబుని 3 పిల్లల ముద్దుల మొగుడు, దత్తపుత్రుడు అని ఘోరంగా నీచంగా అవమానిస్తుంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి బాబాబు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో, ఇప్పటి వరకు సంపాదించుకునేది సరిపోలేదు, పార్టీ పెట్టి ఆంధ్ర వాళ్ళని నాకించినా ఇంకా సంతృప్తి లేదు, దయచేసి టికెట్ రేట్లు పెంచు అని ప్రాధాయపడ్డాడు. రెమ్యునరేషన్ తగ్గించుకుంటే అయిపోద్ది కదా. అవతల బాలయ్య పావులాకి 10 పైసలకే ధనాధన్మని సినిమాని రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. మొన్న అసెంబ్లీలో చిరంజీవికి సపోర్టుగా బాలయ్య మాట్లాడితే దాన్ని ఖండఖండాలుగా ఖండించి 10 బస్తాల లెటర్ రాశాడు. మా అన్నని అవమానించారు, కాళ్ళ నొప్పులు వచ్చేలాగా బరబరా నడిపించారు, వంగి వంగి నమస్కారాలు చేయించారు అని పవర్ బాబే సద్దంతా ఊరగాయ చేశాడు. అప్పుడు ఖండించలేదు, కానీ బాలయ్య సపోర్ట్ చేసినా కూడా ఖండించాడు. నన్నెవరూ తిట్టలే, నన్నెవరూ నడిపించలే, నేనే సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను అని. ఇది మన ట్రాక్ రికార్డు. చిరంజీవి ఖండించేసరికి పవర్ బాబు వైరల్ ఫీవర్తో పడుకున్నాడు. ఎందుకంటే అవమానించారు, నడిపించారు, దండాలు పెట్టించారు అని గగ్గోలు పెట్టింది మన బాబే. తమ్ముడి పరిస్థితి ఏంటి, ఏమవుతుందని కూడా ఆలోచించకుండా బాలయ్య మీద ద్వేషంతో జగన్మామయ్యకి సపోర్ట్ చేశాడు. ఇంకోటి, రేపు జగన్మామయ్య అధికారంలోకి వస్తే అమావాస్య చీకట్లో చంద్రుణ్ణి వెతికిస్తాడు, అది భయం. గత 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉండి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు, నో రెస్పాన్స్. జగన్మామయ్య ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. టికెట్ రేట్లు 10 పైసలు చేశాడు, నో రెస్పాన్స్. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు పైగా. కానీ ఈ గవర్నమెంట్ గతంలో నంది అవార్డులు ఇచ్చింది, ఇప్పుడు అడిగిన కాడికి టికెట్ రేట్లు పెంచుతుంది. అయినా సరే గడ్డివాములో సూది వెతికినట్టు
సరిగ్గా పట్టించుకోవట్లేదు, వెనుకబడ్డారు అని పొరుగు రాష్ట్రంలో ఉండి నీతులు చెప్తున్నాడు. ఇది పచ్చి అవకాశవాదమా కాదా అని సూటిగా అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంకో విషయం, మెగా ఠార్కి నందమూరి ఫ్యామిలీ అంటే అసూయ, ద్వేషం. అందుకే గతంలో లెజెండ్ సినిమాకి నంది అవార్డులు ఇస్తే ముఖం మార్చుకున్నాడు, బుంగమూతి పెట్టాడు. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు బాలయ్యల మనిషే కదా, అందుకే గట్టి పనిష్మెంటే ఇచ్చాడు. ఎవరి పేరైతే పలకడో, ఎవరంటే కుళ్ళుకుంటాడో, అసూయ పడతాడో వారి పేరు మీదనే అవార్డు ఇచ్చి నిత్యం ఇంట్లో కనిపించేట్టు వినిపించేట్టు చేశాడు. నందమూరి అంటే ఎంత కుళ్ళుందో ఇక్కడే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ అవార్డు తీసుకొని ఎన్టీఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ అవార్డు కనపడకుండా స్టోర్ రూమ్లో వేసి ఉంటాడేమో. ఏది ఏమైనా నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. అసూయ, ద్వేషం ఉండదు, ఎవడేమనుకుంటాడో అన్న భయం అసలే ఉండదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.